శ్రీమాత్రే నమః. నిత్యం దాన ధాన్యాలతో ఆయు ఆరోగ్యాలతో ఇల్లు పచ్చగా ఉండాలని కోరుకునే ప్రతి ఇల్లాలు జరుపుకునే పరమ పవిత్రమైన పండుగ వరలక్ష్మి వ్రతం. అమ్మవారి అనుగ్రహం ఉంటే చాలు, లేమి అనేది దారి చేయలేదు, అష్ట ఐశ్వర్యాలు సమకూరుతాయి. ఈ రోజుటి మన వీడియోలో వరలక్ష్మి వ్రతం విశిష్ట సులువైన పూజ విధానం మరియు మహిమాన్వితమైన వ్రత కథను సంపూర్ణంగా తెలుసుకుందాం. వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా వ్రతం చేసుకునే రోజు ఉదయమే లేచి ఇల్లు శుభ్రం చేసుకొని తోరణాలు కట్టాలి. పూజ మందిరంలో ఒక పీఠంపై బియ్యం పోసి దానిపై కలశాన్ని స్థాపించాలి. కలశంలో నీరు, నవధాన్యాలు, తమలపాకులు మరియు నాణేలు ఉంచాలి. పసుపు ముద్దతో చేసిన వినాయకుని ముందుగా వినాయకునికి పూజ చేయాలి. ఆ తర్వాత వరలక్ష్మీదేవిని పూజించుకోవాలి. పూజలో ప్రధానమైనది 9 దారాల గ్రంథి పూజ లేదా నోము దారం కూడా అంటారు. దీనిని ఇంకో పేరు తోరం కూడా అంటారు. అమ్మవారికి ఇష్టమైన పరమాణం, పూర్ణబూరెలు, పాయసం, పెరుగన్నం నైవేద్యంగా సమర్పించాలి. దీంతో మన ఇంట్లో ఉంటే పళ్ళు పలారకుల పెట్టవచ్చు. ఈ 9 మూడుల దారాన్ని కుడి చేతికి కట్టుకోవాలి. ఇప్పుడు అత్యంత మహిమాన్వితమైన వ్రత కథను విందాం. పూర్వం మగధ దేశంలోని కూడిన నగరం అనే ప్రాంతంలో చారుమతి అనే ఒక ఉత్తమ ఇల్లాలు ఉండేది. ఆమె అత్తమామలను, భర్తను దైవంగా సమానంగా పూజిస్తూ ఇంటి బాధ్యతలను సంతోషంగా నిర్వర్తించేది. చారుమతి గుణగుణాలను మెచ్చిన శ్రీ మహాలక్ష్మీదేవి ఒకనాడు ఆమె కలలో సాక్షాత్కరించింది. అమ్మవారు చారుమతితో, అమ్మ చారుమతి, నీ భక్తికి నేను ఎంతో సంతోషించాను. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను తలుచుకొని వరలక్ష్మి వ్రతం ఆచరించు. నీవు కోరిన వరాలని ఇస్తానని కోరిక చెప్పింది. ఇలా కాస్త నిజమని నమ్మిన చారుమతి మరుసటి రోజు ఉదయమే తన తోటి స్త్రీలకు ఈ విషయం చెప్పింది. వారందరితో కలిసి శ్రావణ మాసం శుక్రవారం నాడు భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతం ఆచరించారు. వ్రతం పూర్తి కాగానే ఒక అద్భుతం జరిగింది. వ్రతంలో పాల్గొన్న స్త్రీలందరి శరీరాలు దివ్య భరణాలతో మెరిసిపోయాయి. వారి ఇళ్ళ ధాన్యాలతో ఐశ్వర్యంతో నిండిపోయాయి. నాటి నుండి ఈ వరలక్ష్మి వ్రతం లోక ప్రసిద్ధమైంది. చూశారు కదా, ఎంతటి దరిద్రమైన తొలగించి సర్వ శుభాలను ప్రసాదించే శక్తి ఈ వరలక్ష్మి వ్రతానికి ఉంది. మీరు కూడా ఈ శ్రావణ మాసంలో భక్తితో అమ్మవారిని పూజించి ఆ వరలక్ష్మి దేవి దివ్య అనుగ్రహాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి హైప్ కూడా చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని భక్తి విశేషాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జై శ్రీ మహాలక్ష్మికి జై.